నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరించాలని చాలామంది అడుగుతున్నారు. ఉత్తర నక్షత్రం వాళ్ళు ఇది సూర్యుడికి సంబంధించింది కాబట్టి, ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మంచి లాభాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. పిల్లలు చదువు విషయం ఎందుకంటే పిల్లలు అల్లరి, చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, అలాగే అల్లరి ఎక్కువగా చేయడం, స్నేహితులు ఎక్కువగా ఫోన్‌లు చూడడం గానీ, ఏకాగ్రత లోపించడం గానీ, ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటుంటాం. అలాంటి పిల్లలకి ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళకి కంపల్సరీగా మీరు ఈ ఏకముఖ రుద్రాక్ష అంటే చంద్రాకారంలో ఉన్నటువంటి ఏకముఖ రుద్రాక్ష గాని ధరించినట్లయితే మాత్రం చదువులో కూడా చాలా అద్భుతంగా చదువుతారు. అలాగే వ్యాపారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు గాని, బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుందాం, బిజినెస్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది, కొంచెం డెవలప్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది ఏకముఖ రుద్రాక్ష. అలాగే ఇది మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు క్యాష్ పెట్‌లో పెట్టుకొని రోజు పూజించుకున్నట్లయితే మాత్రం అగరబత్తితో చాలా బిజినెస్ కూడా చాలా గ్రోత్‌నెస్ పెరిగే అవకాశాలున్నాయి. అలాగే చాలామంది అడుగుతున్నారు ఏవండీ ఈ ఏకముఖ రుద్రాక్ష ధరించడం వల్ల ఈ బస్సులో ప్రయాణాలు గానీ, లేదంటే ట్రైనుల్లో ప్రయాణం గానీ, బయటికెళ్ళేటప్పుడు గానీ, లేదంటే ఏ చెడు దగ్గరికెళ్తుంటాం, మంచికెళ్తుంటాం. అయినా సరే మాకు ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఇబ్బందులున్నాయి అని మీరు మనసులో అనుకుంటే మాత్రం, తప్పకుండా మీరు ఈ ఏకముఖ రుద్రాక్షని శివాలయం గుడి దగ్గరికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని, ఇంట్లో దేవుడి గదిలో మీరు ఒక చిన్న రాగి ప్లేట్‌లో పెట్టి రోజు పూజ చేసుకున్నా సరే, ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ అంతా పోయి పాజిటివ్‌గా తయారయ్యే అవకాశాలున్నాయి. ఇంట్లో అంతా కూడా చాలా మనశ్శాంతంగా ఉంటుంది. నరఘోష గాని, నరదిష్టి గాని, తాంత్రిక శక్తులతో ఇబ్బంది పడుతున్నటువంటి తాంత్రికమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా, వాటిలన్నిటి నుంచి కూడా దూరం చేసి మన కుటుంబం అంతా చాలా చల్లగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా నిలబడతాము. మీరు బయటికెళ్ళేటప్పుడు ఒక్కసారి దాని మీద చెయ్యేసి, ఆ రుద్రాక్ష మీద ఓం నమః శివాయ అని చెప్పి ఒక్కసారి అనుకున్నా, 11 సార్లు అనుకున్నా, మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో గాని, వాళ్ళ కెరియర్ విషయంలో గాని, అలాగే భర్త విషయంలో గాని, మీ ఆరోగ్య విషయంలో గాని, ఆఫీస్ విషయంలో ఉన్నప్పుడు భర్త ఆరోగ్య విషయాల్లో గాని, ఇలా ప్రతి విషయంలో కానీ బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్‌లో గాని చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది. మనకి ఏకముఖ రుద్రాక్ష. తప్పకుండా మీరందరూ ధరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే నా కామెంట్ సెక్షన్‌లో మాత్రం మీరు తప్పకుండా జై శ్రీరామ అని మాత్రం రాయండి. ఇది రాయడం వల్ల మీకు ఈ జై శ్రీరామ్ అని ఎందుకంటాం అంటే చాలా దగ్గర. ఎందుకంటే శ్రీరాముడికి ఉన్నటువంటి గుణగుణాలన్నీ కూడా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకుంటాయి గాబట్టి, మీరు ఒక్కసారి మీకు ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, లాభం వచ్చినా, లేదంటే ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది, అనీజీగా ఉందనిపించినా, ఒక్కసారి మీరు జై శ్రీరామ అని మనసులో అనుకోని ఒక్కసారి చూడండి. ఆ రోజంతా కూడా మీ ఒంట్లో ఉన్నటువంటి నెగెటివ్ అంతా పోయి పాజిటివ్‌గానే ఉంటుంది. అందుకే కామెంట్ సెక్షన్‌లో కూడా జై శ్రీరామ అని చెప్పి రాయమని చెప్తున్నాను. అలాగే లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. దానివల్ల కూడా మీరు కొంతమందికి ఉపయోగపడతారు. అది కూడా మీకు మేలు చేస్తుంది వీడియోని మీరు ఒక్క లైక్ చేయడం వల్ల. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు మీకు నేను చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నక్షత్రాల కోసం గానీ, రాసుల కోసం గానీ 2024లో మీ జీవితం ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించాను. ఆ వీడియోలన్నీ చూడండి. చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.